హాయ్ హలో మామ. ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా డాడీ బైక్ అయితే ఎక్సెల్ హెవీ 2T మన ఊరి బండి అయితే ఉందన్నమాట. సో అది రీసెంట్గా వెనకాల టైర్ కొంచెం పగిలింది. సో ఆ రిపేర్ చేయడానికి వెళ్తున్నా. కాకపోతే మా డాడీ అది పర్చేస్ చేసి దాదాపు 8 years అయితే అవుతుంది అనమాట. సో దాని కండిషన్ ఏంటి అని చెప్పేసి చిన్న బ్లాగ్ లాగా తీద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో ఈ వీడియో అయితే మీరు ఫుల్గా అయితే చూడండి. అండ్ అలాగే ఈ వీడియో మీరు కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక పక్కా సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి. ఎందుకంటే ఎక్కువ నా వీడియో సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళకన్నా అది చేయకుండా చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో పక్కాగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ అలాగే లైక్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎందుకంటే మా వీడియో నోటిఫికేషన్ మీకు చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇంట్రో మామ. ఐఎమ్ గౌరీ ప్రసాద్ అరబోలు. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే మామ, ఇప్పుడు టైర్ పగిలిందని చెప్పా కదా. సో అది ఎక్కడో చూపిస్తాను. అది మిడిల్లో కాదు, జస్ట్ ఇలా కార్నర్లో అయితే అది పగిలిందనమాట. సో అది ఇప్పుడు ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఒకేసారి బ్లాస్ట్ అయితే కనుక చెప్పలేము. సో ముందు జాగ్రత్తగా చేంజ్ చేయించుకోవడం బెటర్ అని చెప్పేసి సీట్ టైర్ షోరూమ్కి అయితే స్టార్ట్ అయితే వెళ్తున్నాను అనమాట. సో బేసిక్గా అయితే ఈ బైక్ కొని అయితే 8 years అవుతుంది. మా నాన్న అయితే చాలా పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ చేశాడు. సో మనం ఒక థింగ్ కొనటం ఇంపార్టెంట్ కాదు, మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పేసి మన నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకోవాలన్నమాట. 8 years ఒక బైక్ని వాడాలంటే మామూలు విషయం కాదు. అందులోనే ఎక్సెల్ వితౌట్ హెడ్ లైట్ కూడా చేంజ్ చేయాలి. అంటే బేసిక్ ఇప్పుడు అంటే రాంగ్ టర్మ్లో అసలు హెడ్ లైట్ పోతే కనుక బయట LED లైట్ సైడ్స్ పెడతారు కదా, అలా కాకుండా హెడ్ లైటే వాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ బ్రేక్ బ్యాక్ బ్రేక్ కూడా యూజ్ చేస్తున్నాడంటే మీరు ఇంకా అర్థం చేసుకోవాలి ఎంతగా మెయింటైన్ చేశాడు అనేది ఎక్సెల్ హెవీ 2T. సో అది మామ మీకు చెప్తున్నాను కదా, ఒక థింగ్ని కొనడం కాదు ఇంపార్టెంట్, దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అది ఇదైతే కనుక నేను ఇంటర్మీడియట్లో అయితే డ్రైవ్ చేశాను. అప్పట్లో నా దగ్గర బైక్ లేదు కాబట్టి ఇంకా చీటింగ్ మాటికి ఈ బైక్ మీద తిరిగేవాడిని. ఆ తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాక స్కూటీ కొన్న అప్పరెల్లా. సో అది అమ్మేసి ఇప్పుడు 1 year బ్యాకే R15 అయితే కొన్నాను అనమాట. సో అది నా జర్నీ. బైక్స్ అయితే స్కూటీ చేంజ్ చేశాను, R15 చేంజ్ చేశాను, కానీ మా నాన్న మాత్రం ఎక్సెల్ మాత్రం చేంజ్ చేయలేదు. సో అదే వాడుతున్నాడు. బిగ్ అచీవ్మెంట్ అనుకోవచ్చు మా డాడీది అయితే. ఎందుకంటే మా డాడీకి చిన్నప్పటి నుంచి అంతగా అలవాట్లేదు. అంటే ట్రావెల్ చేయడం అంటే జస్ట్ వాకబుల్గా వెళ్ళిపోయేవాడు, కానీ మోటార్ సైకిల్ మీద వెళ్ళటం చాలా రేర్ అనమాట. సో అందుకని చెప్పేసి మేము పెద్ద బండికి చేంజ్ అవ్వలేదు. సో ఎక్సెల్తోనే స్టాప్ అయిపోయాం అనమాట. సరే మామ, ఇప్పుడైతే మేము మన తెనాలి ఫ్లైఓవర్ దగ్గర అయితే కనుక సిఎట్ టైర్ షోరూమ్ అయితే ఉంది. సో ఇక్కడైతే చేంజ్ చేయమవుతాం అని చెప్పేసి అనుకున్నాం. మా నాన్న కూడా ఇక్కడ చేంజ్ చేయమన్నాడు. సో అక్కడికి వెళ్ళి మాట్లాడితే కనుక మొత్తం 4 వేరియంట్స్లో అయితే టైర్స్ ఉన్నాయండి అని చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందులో టీవీఎస్ కంపెనీతో తీసుకున్నాం, కొంచెం లాంగ్ టర్మ్లో యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి R15 బ్యాక్ టైర్ అనమాట. చాలా బల్క్ ఏదో ఉన్నాయి. నెక్స్ట్ టైం నా బైక్ చేంజ్ అయిపోతాం. అయితే చూసారు కదా ఎంత బల్క్ ఉందో, చూద్దాం నెక్స్ట్ టైం మనం కూడా. సో బ్యాక్ టైర్ అయితే తీసేసి ఇంకా కొత్త టైర్ అయితే ఎక్కేస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా అయితే ఎక్కిచ్చేసారు. బండి అయితే ఇలా అయితే ఉంది మా. ఇంకా రిపేర్లు అయితే ఇంకేం లేవు. ఇంకా బండి మన చేతికి వచ్చేసిందంటే ఇంకా జాలీగా ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్.